న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. దీపావళి దివ్యకాంతుల వేళ శ్రీ మహాలక్ష్మి మీ ఇంట నర్తించగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సుఖ సంతోషాలు, సిరి సంపదలు, సౌభాగ్యం, సమృద్ధి మీ ఇంట వెళ్లి విరియాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు బి న్యూస్ ఛానల్ తరపున దీపావళి శుభాకాంక్షలు. ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 80 లక్షలుగా ఉన్న యాదవులు చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించేలా వచ్చే ఎన్నికల్లో యాదవ్ సామాజిక వర్గానికి 25 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లు కేటాయించాలని తదితర 11 తీర్మానాలను అఖిల భారతీయ యాదవ్ మహాసభ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 80 లక్షలుగా ఉన్న యాదవులు చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించేలా వచ్చే ఎన్నికల్లో యాదవ్ సామాజిక వర్గానికి 25 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లు కేటాయించాలని తదితర 11 తీర్మానాలను అఖిల భారతీయ యాదవ్ మహాసభ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆదివారం యానాంలో అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ శాఖల అఖిల భారతీయ యాదవ మహాసభ సమావేశం ఏపీ స్టేట్ అధ్యక్షుడు లాకా వెంగళరావు, పుదుచ్చేరి అధ్యక్షుడు మట్టా సురేష్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మహాసభలో యాదవ్ కార్పొరేషన్కు 2000 కోట్లు బడ్జెట్ కేటాయించాలని, అమరావతిలో యాదవుల వసతి కోసం యాదవ భవన్ నిర్మాణం, పశువుల కాపరుల పిల్లల విద్యకై గురుకుల పాఠశాల, టీటీడీ దేవస్థానంలో యాదవులకు మఠం నిర్మాణం, పాలక మండలిలో సభ్యుడిగా నియామకం, శరభయ్య యాదవ్ విగ్రహ ఏర్పాటు, పశువుల మేపుకోవడానికి బంజర భూముల కేటాయింపు, గొర్రెల మేకల పెంపకందారులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లింపు, నామినేటెడ్ పదవుల్లో ప్రాతినిధ్యం తదితర డిమాండ్లను మహాసభ తీర్మానించింది. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ రామారావు, రామచంద్ర యాదవ్, తూర్పుగోదావరి శాఖ అధ్యక్షుడు కుండల సాయి కుమార్ యాదవ్, కోన గురవయ్య, పెనుగొండ దుర్గబాబు, మట్టా పుల్లారావు, పుట్టి ఏడుకొండలు యేసుబాబు, మొండి సత్యనారాయణ, వీరబాబు, గంగుల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అన్నారంటే ఒక 10% ఉంటారు. మిగతా 90% అందరూ గొర్రెలు, మేకలు, ఈ పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారు పూర్వీకుల నుంచి కూడా. ఈ పాడి పరిశ్రమ మీద ఆధారపడిన వర్గం అంతా కలిసి మేకలు, గొర్రెలు మేపుకుని అక్కడ మాకు దర్యాల తిప్ప ఆ ఏరియాలో బంజరు భూములు ఉన్నాయి. ఆ బంజరు భూముల్లో జీవనోపాధి కల్పించుకుంటూ బ్రతుకుతుండేవారు. ఆ బంజరు భూములన్నీ ఇవాళ ఆయిల్ కంపెనీలకు వెళ్ళిపోయి వ్యాపారాలు చేసుకుంటున్నారు. దానివల్ల మా యాదవ్ కమ్యూనిటీ అంతా చాలా నష్టపోయి చాలా ఆర్థికంగా దిగజారిపోయారు. ఈ విధంగా దిగజారిపోయిన కుటుంబాలందరికీ న్యాయం చేసి ఈ కంపెనీలో వచ్చిన కొంతమంది వాళ్ళ బెనిఫిట్స్ కొన్ని వర్గాలకే బెనిఫిట్స్ పొందుతున్నారు. అదేవిధంగా మా వర్గానికి, మా యాదవ్ సంఘానికి కూడా ఈ మీటింగ్లో 11 డిమాండ్లు మేము చేశాం. మరి డిమాండ్లో పేపరు మీ అందరికీ ఇస్తాం. ఆ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి పోరాడుతున్నాం. అయితే దాంట్లో సూటిగా చెప్పాలంటే యాదవుల పరిస్థితి ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఎంత వెనుకబడి ఉన్నాం, ఎంత దిగజారు ఉన్నాం. కులాల వారుగా ఈ భారతదేశానికి స్వాతంత్రం వస్తే అందరూ సమాజమే, సమాజంలో ఒకటని అనుకున్నారు. కానీ యాదవుడు ఎంత వెనకబడిపోయింది. యాదవుడు గుర్తించాడు అప్పుడూ లేదు. ఎలాగలేరు అంటే బీసీ డి నుండి కనీసం బీసీ బికి మాకు ఒక అవకాశం ఇవ్వండి, చదువుకున్నోడికి కనీసం కొంతవరకు జాబ్ అవుతుందని. ఎప్పుడు మా వృత్తి గొర్రెలు, మేకలు మేపడం. మేపి ఇంక ఈ రోజులు ఈ సమాజంలో మేము ఇంకేటి సాధించగలం? ప్రభుత్వమా గుర్తించు, రాజకీయంగా గుర్తింపు లేదు, మాకు పోరాడిన శక్తి అంతకన్నా లేదు. జిల్లాలో 2,50,000 మంది ఉన్నాం మేము యాదవులు. శ్రీకాకుళం ఉదాహరణ మీరు తీసుకుంటే కాపులు ఉన్నారా 2 అలా కేటాయించిస్తారు, ఖాళీగా ఉన్నారా 2 కేటాయిస్తారు, ఎలమలు ఉన్నారా 2 కేటాయిస్తారు, మత్స్యకారులు ఉన్నారు 1 ఇవ్వడం తప్పని కాదు. యాదవులు ఉన్నారని గుర్తింపు లేదంటే మేము వెనకబడిపోయినట్టే కదా, మాకు చిన్న చూపు చూసినట్టే కదా. సమాజంలో మేము మాకెందుకు ఆంధ్ర రాష్ట్రంలో లేమా? యాదవులు మేము ఓట్లేయమా? మీకు గెలిపించమా? మీకు సహకరించమా? ఏ ప్రభుత్వం ఇది మాకేటి మాకు గుర్తిస్తుందా లేదా? ఇన్నాళ్ళు నా పోరాటంలో వైఎస్ఆర్ పార్టీ నాకు గుర్తించి ఒకసారి టికెట్ 2 సార్లు ఇచ్చింది.
ఈరోజు ఒక ఎమ్మెల్సీ ఇచ్చింది. మిగతా ఎన్నో పార్టీలు ఉన్నాయి, మా చేత చేయించుకున్నారే తప్ప మా వీళ్ళు ఇక్కడ ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో ఇంతమంది ఉన్నారని గుర్తింపలేదు. అది కాబట్టి పరిష్కరించాలని కోరుతాం. పాండిచ్చేరి రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన సంయుక్త వర్గ సమావేశం ఈరోజు యానంలో మరి అగ్నికుల క్షత్రియ ఈ యొక్క సంఘ సమావేశంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి సంబంధించి మరి 16 డిమాండ్లు కూడా మేము పెట్టడం జరిగింది. శంకరరావు రథయాత్ర రాష్ట్రంలో 4 సంవత్సరాలు, అందులో భాగంగా ఈరోజు కూడా 11 తీర్మానాలను మేము రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంచడం జరిగింది. ప్రధానంగా మరి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి యాదవ్ కులం, ఈ కులానికి సంబంధించి 80% గ్రామాల్లో పశు సంపదని మరి వాటిని మేపుతూ మరి వీరు యాదవులందరూ కూడా మరి వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి యాదవులకి మరి నామినేటెడ్ పదవుల్లో తగిన న్యాయం జరగట్లేదు. అదేవిధంగా మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ యొక్క దేవాలయ మూలాలు కూడా అన్ని యాదవులకు సంబంధించి ఆలయ నిర్మాణం కానివ్వండి, మొట్టమొదట స్వామివారు అక్కడ ఉన్నారని గుర్తించింది కూడా యాదవులే. అయినప్పటికీ అనేక కులాలకు సంబంధించిన మఠాలు, సత్రాలు ఉన్నాయి. కానీ ఈరోజు అంత పెద్ద ఆలయానికి యాదవులే మరి మొట్టమొదట శ్రీకృష్ణ మరి ఆయన అవతరించారు. అయినప్పటికీ కూడా ఈ రోజుకి ఒక యాదవ్ మఠం కూడా లేదు. దానికి స్థలం కేటాయించాలని చెప్పి, అలాగే తిరుమలలో మరి పాలక మండలి ఉంది, సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి కూడా పాలక మండలిలో యాదవులకి నియమించడమే కాకుండా శాశ్వతంగా ఒక మరి పాలక మండలి సభ్యుని నియమించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాజధాని నగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి యాదవులకి మరి 20 ఎకరాల భూమి ఇచ్చి నిర్మాణం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి, విద్యాపరంగా యాదవులంతా వెనుకబడి ఉన్నారు కాబట్టి ప్రతి జిల్లాలో కూడా యాదవ్ భవనాలు, హాస్టల్ భవనాలు నిర్మించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. జాతీయ ప్రధాన కార్యదర్శి ఈరోజు యానాచేరి రాష్ట్రాల కార్యవర్గాల పునర్వ్యవస్థీకరణ బైలా ప్రకారం 3 సంవత్సరాలు దాటిన తర్వాత చేసే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లాకా వెంగళరావు యాదవ్ గారు మళ్ళీ ఎన్నికయ్యారు. అలాగే పుదుచ్చేరి రాష్ట్రం నుంచి మట్టా సురేష్ బాబు యాదవ్ గారు మళ్ళీ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 2 రాష్ట్రాల కార్యవర్గ సభ్యుల సమావేశంలో కొన్ని తీర్మానాలను మేము ఆమోదించుకున్నాం. ఇది గతంలో ఎప్పుడూ కూడా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జనాభా దామాసాకు అనుగుణంగా 5 ఎంపీ స్థానాలని 25 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాల్సిన అవసరం ఉంది. దాన్ని గురించి ప్రభుత్వానికి తీర్మానాన్ని పంపించడం అవుతుంది. అలాగే గొర్రెలు, పశువులు కలిగిన యాదవులు వారి యొక్క జీవాలని మేపుకోవటానికి గతంలో ఉన్న చట్టం ప్రకారం ప్రతి గ్రామంలోనూ ఉండే గ్రేజింగ్ గ్రౌండ్స్, పచ్చిక బీళ్ళని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేసేశారు. వాటిని పునరుద్ధరించమని కూడా ఒక తీర్మానం. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించవలసిన రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ తీర్మానించింది. ఇది 1994 ఆంధ్ర పంచాయతీరాజ్ చట్టం ఏర్పడిన తర్వాత రిజర్వేషన్లో ఉన్న సందిగ్ధాన్ని తొలగించడానికి కోర్టును ఆశ్రయించినప్పుడు ఈ బీసీల రిజర్వేషన్ శాతం ఎంతని మీరు ఇవ్వగలుగుతారు, అది నిర్ధారించకుండా ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదు అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ని దాఖలు చేసింది కోర్టు ముందు. వచ్చే ఎన్నికల నాటికి మేము బీసీ సంఖ్యను నిర్ధారించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తాము, ఈనాటి ఈ ఎన్నికలు మాకు అవకాశం ఇవ్వండి అంటే అప్పుడు జరిగిపోయిన ఎన్నికల ప్రకటన కూడా ఆలస్యంగా ఇవ్వడం జరిగింది. ఆ తరువాత కాలంలో ఎప్పుడు కూడా బీసీల సంఖ్యను నిర్ధారించేది శాస్త్రీయంగా జరగలేదు. వాటర్ లిస్టులో ఉన్న ఆ పేర్లకు ఎదురుగా వాళ్ళ బీసీలా ఓసీలా అనే నంబర్ వేసి వాటిని సంఖ్యగా నిర్ధారించారు. దానిలో శాస్త్రీయత లేదు.
దానికి అనుగుణంగా కూడా సుమారు ఒక 27% మాత్రమే గతంలో ఈ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లో. కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూస్తే 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయిస్తూ ఒక తీర్మానం చేసింది, ఒక చట్టం చేసింది. అది ఇంకా న్యాయ సమీక్షలో ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా డిమాండ్ ఏమంటే సుమారు 50% ఉన్న ఈ బీసీలకు స్థానిక సంస్థల ప్రాతినిధ్యం కూడాను 50% ఉండాలని. దీనికి గతంలో కేంద్ర ప్రభుత్వం 15% మాత్రమే ఉండే ఈబీసీలకి 10% రిజర్వేషన్గా ఇచ్చి దాన్ని చట్టబద్ధం చేసి ఇప్పుడు 15% ఉన్న అగ్రవర్ణ పేదలకి విద్యా ఉద్యోగాల్లో 10% ఉంటుంది. ఇది ఇందిరా సహాని సుప్రీంకోర్టు తీర్మానానికి వ్యతిరేకమైంది. ఒకవేళ దాన్ని మీరు ఆమోదింపజేసినప్పుడు ఇందిరా సహాని కేసును అడ్డం చూపుకొని ఇప్పటిదాకా రిజర్వేషన్ 50% దాటకూడదు అని నియమం పెట్టుకొని ఆ నియమానికి అనుగుణంగా బీసీలు అనగదొక్కుతూ, ఎందుకంటే బీసీల్లో చట్టబద్ధత లేదు, అదే ఎస్సీ ఎస్టీలకు చట్టబద్ధత ఉంది, వారి యొక్క సెన్సస్ సంఖ్య ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని. అందుకని ఈ ఇందిరా సహాని కేసును అడ్డం పెట్టుకొని 50% పరిమితం, అది 27%, 28% దాన్ని కుదించుకుంటా వస్తుంది. రేపు జనాభా గణన కనుక జరిగితే ఎస్సీ ఎస్టీల సంఖ్య పెరిగిందా 27 కన్నా దిగిపోయే పరిస్థితి ఉన్నది. అందుకని 9th షెడ్యూల్లో చేర్చి బీసీల రిజర్వేషన్ని చట్టబద్ధం చేయాలని, ఎంతైతే బీసీల సంఖ్య ఉందో దానికి అనుగుణంగా మరి రిజర్వేషన్లు కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని కూడా ఈ సమావేశం తీర్మానించిందని మీకు మనవి చేస్తా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీ అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం రోజును పురస్కరించుకొని ముమ్మిడివరం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీ అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం రోజును పురస్కరించుకొని ముమ్మిడివరం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వివివిఎస్ శర్మ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా శ్రీ గణపతి అయ్యప్ప సుబ్రహ్మణ్య స్వామి మాలకపు రత్తమ్మ అమ్మవారికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. స్వామి శరణ ఘోషతో ఆలయం మారుమ్రోగగా అధిక సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓం చంద్రరూపాయ నమః ఓం మణికంఠాయ నమః ఓం మహాకారుణ్య నమః ఓం మణికంఠాయ నమః ఓం ధూర్వాయ నమః ఓం మణికంఠాయ నమః ఓం శ్యామలాయ నమః ఓం మణికంఠాయ నమః ఓం మహారూపాయ నమః ఓం మణికంఠాయ నమః ఓం త్రినేత్రాయ నమః ఓం మణికంఠాయ నమః ఓం ఉత్పలకాలాయ నమః ఓం మణికంఠాయ నమః ఓం కాంతాయ నమః ఓం మణికంఠాయ నమః కాళకాయ నమః ఓం మణికంఠాయ నమః ఓం కల్వార కుసుమప్రియాయ నమః ఓం మణికంఠాయ నమః
ప్లేట్ ప్లేట్ కొద్దిగానే ప్లేట్ చేస్తా అదే ఈశ్వరేగం సర్వభూతానాం కామయోపహ్వయే శ్రియం దివ్యశ్రీ చందనం సమర్పయామి తథాచ పుండరీకాని సముద్రస్య గృహాయమేతు హరిహర సుధా అయ్యప్పస్వామిదేవతాభ్యో నమః కరిష్యే అయ్యప్పస్వామిదేవతాభ్యో నమః అష్టోత్తర నామాక్షర పూజాం అష్టోత్తరనామార్చన పూజానితం కరిష్యే. ఓం మహాశాస్తే నమః. ఓం మణికంఠాయ నమః. ఓం విశ్వదా కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజు తదితరులు యానాం మరియు పరిసర ప్రాంత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలుగువారు దీపావళి పండుగని ఎంతో ఆనందంగాను జరుపుకుంటూ ఉంటారు. దాంట్లో పెద్దవాళ్ళు మన పెద్దలకి దీపావళి రోజున వారిని గుర్తు చేసుకుని మన సాంప్రదాయ ప్రకారంగా వారికి కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇందులో పిల్లలు, ముఖ్యంగా పిల్లలందరూ కూడా దీపావళి రోజు ఎప్పుడు వస్తుందా అని చూస్తూ చిన్నపిల్లలు ముఖ్యంగా పటాసు సంబంధించిన అదంతా కూడా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ దీపావళి పూర్వం ఉండే దీపావళి వేరు, ఇప్పుడుండే దీపావళి వేరు. అప్పుడు జనాభా తక్కువ ఉండేది, గ్రీనరీ ఎక్కువ ఉండేది. అందుకబట్టి ఆ ఒక్కరోజు ఈ మందుగుండు సామాను పేల్చినా కానీ అంత ఎక్కువ ప్రభావం పొల్యూషన్ మీద ఉండేది కాదు. ఈరోజు గ్రీనరీ తగ్గిపోయింది, జనాభా పెరిగింది. దాని మీద ఎక్కువగా పొల్యూట్ అవ్వకుండా ఉండేలాగా, ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉండేలాగా దీపావళి జరుపుకోవాలని మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. అందరికీ కూడా ఈ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి రోజున అందరూ కూడా జాగ్రత్తగా కుటుంబంతో సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని, అదేవిధంగా ఆనందంగా ఏ ఇబ్బంది లేకుండా ఏ అగాత్యాలు లేకుండా అందరూ కూడా సరదాగా సుఖంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తూ మరొకసారి యానం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. నియోజకవర్గ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దీపావళి సందర్భంగా ప్రతి ఇంట్లోని కూడా దీపావళి పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఈ దీపావళి పండుగ జరుపుకునేటప్పుడు చిన్నపిల్లలు అయ్యి కాకరపువ్వులు అవి కాలుస్తూ ఉంటారు. అప్పుడు తల్లిదండ్రులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ దీపావళి అందరికీ కూడా శుభం జరగాలని, ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తోటరాజు గారు మీ ముందు నుంచి సెలవు తీసుకుంటూ ఉన్నాను. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైయున్న పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ పర్యవేక్షణలో
మండ వీరబాబు శ్రీమతి సీతమ్మ దంపతులచే స్వామివారికి ఏకాదశి హారతులు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైయున్న పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ పర్యవేక్షణలో మండ వీరబాబు శ్రీమతి సీతమ్మ దంపతులచే స్వామివారికి ఏకాదశి హారతులు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల మాస శివరాత్రి నాడు దాతల సహకారంతో స్వామివారికి ఏకాదశి హారతులు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. వి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.